ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కాదు ప్యాకేజ్ మాత్రమే ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా చెప్పింది. జీఎస్టీ బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ విషయాన్ని చెప్పారు. జీఎస్టీ వల్ల ఆంధ్రప్రదేశ్కు కలిగే నష్టాన్ని ప్యాకేజ్కు అతీతంగా అందిస్తామంటూ పరోక్షంగా ఈ విషయాన్ని చెప్పారు జైట్లీ. आंध्र प्रदेश के मित्रों ने कहा यह स्पष्ट है कि रेवेन्यू डेफिसिट अगर किसी भी राज्य का इसमें क्रिएट होता है तो 5 साल के लिए जैसे सबको ओवरराइड किया जाएगा, जो टोटल आंध्र पैकेज बना हुआ है और जो और बनाने वाले हैं, ओवर एंड अबव दैट this has to be taken care of because this is a statutory constitutional responsibility as far as the center is concerned. आंध्र प्रदेश के मित्रों ने कहा यह स्पष्ट है कि रेवेन्यू डेफिसिट अगर किसी भी राज्य का इसमें क्रिएट होता है तो 5 साल के लिए जैसे सबको ओवरराइड किया जाएगा, जो टोटल పేరు ఏదైనా ఆంధ్రప్రదేశ్కు సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అంటున్నారు బీజేపీ నేత హరిబాబు. లోక్సభలో అరుణ్ జైట్లీ ప్రత్యేక ప్యాకేజీని ప్రస్తావించిన మాట వాస్తవమేనంటున్న హరిబాబు, హోదా కన్నా ప్యాకేజ్తోనే ఎక్కువ లాభం ఉంటుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా రాష్ట్రానికి ఆర్థిక ప్యాకేజీ సిద్ధమైంది, అంతేకాకుండా ఇంకా ఇలాంటి వాటి వల్ల ఏదైనా రెవెన్యూ లోటు వస్తే కూడా దాన్ని కూడా యాడ్ చేసి త్వరలోనే దాన్ని ప్రకటిస్తా ఉన్నారు. మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి పూర్తి స్థాయిలో? జీఎస్టీ బిల్లు అమల్లోకి వస్తే ఏదైతే తయారీ రంగంలో ప్రథమంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉంటాయో మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ కొంత నష్టపోతాయి, కన్జ్యూమింగ్ స్టేట్స్ ఆ వస్తువులు కొనుక్కునే రాష్ట్రాలు కొంత లాభం పొందుతాయి. కాబట్టి బిల్లులో ఉన్నటువంటి ఒక అంశం ఏంటంటే ఏ రాష్ట్రాలైతే ఇప్పుడు ఉన్నటువంటి పన్ను వ్యవస్థలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్గా ఉండి జీఎస్టీ అమలు చేస్తే ఆ రాష్ట్రాలకు ఆదాయం తగ్గుతుందో ఆ ఆదాయాన్ని 5 సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో బరాయించుతుంది కేంద్ర ప్రభుత్వం అనే ఒక అంశం ఇందులో ఉంది. దాని దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ కూడా అటువంటి నష్టం వస్తే ఆ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందా అని అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విభజన చట్టంలో ఉన్న వివిధ అంశాల యొక్క విషయాలను పరిగణలోకి తీసుకుని మేము ఆర్థికంగా రాష్ట్రానికి ఏ విధంగా సహాయం చేయాలనే విషయం మీద ఆలోచన చేస్తున్నాం. తుది దశలో ఉంది, ప్యాకేజ్ లాగా మేము చేస్తున్నాం. దానికి అదనంగా ఈ జీఎస్టీ బిల్లులో పొందుపరిచిన నష్టం ఏదైతే వస్తుందో ఆ నష్టాన్ని పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు అందిస్తామని చెప్పి ఆర్థిక మంత్రి గారు స్పష్టంగా చెప్పారు. ఓకే, తెలుగు ప్రజలు చాలా సెంటిమెంటల్ గా ఫీల్ అవుతున్న ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఇంకా పరిశీలించే అవకాశం ఉందంటారా, లేకపోతే ప్యాకేజ్ తోనే సరిపెడతారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత అది ఏ పేరు ఏమిటి ఎట్లా వస్తుందనే దానికంటే కూడా మన యొక్క ఆలోచన ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందాలి, అన్ని విధాల ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నుంచి అండదండలు ఉండాలి. అది రెవెన్యూ లోటు భర్తీ కావచ్చు, లేకపోతే రాజధాని నిర్మాణానికి నిధులు కావచ్చు, పోలవరంకి పూర్తి చేసుకోవడానికి కావాల్సిన నిధులు ఏ విధంగా సమకూరుస్తారు, రైల్వే జోన్ విషయం కావచ్చు, ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి. ప్రత్యేక హోదా వలన కూడా వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో, ప్రత్యేక హోదా ప్రకటిస్తే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి 90% కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇస్తుంది. కాబట్టి ఇటువంటి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం ఎంత మేరకు ఉంది, ఆ 90% గ్రాంట్ ఏ విధంగా ఎంత మేరకు ఇవ్వాల్సి వస్తుందో కూడా లెక్కలు వేస్తున్నారు. ఒకవేళ ప్రత్యేక హోదా అని పేరు ఇవ్వకపోయినా సరే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ సంబంధించిన యొక్క ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానివల్ల ప్రత్యేక హోదా ఇవ్వలేదు అనే ఒక నెపం ఏమన్నా ప్రభుత్వం వేయాల్సిన అవకాశం ఉంటుందా? ప్రత్యేక హోదా అనేది మనకి ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వడం లేదనే ఒక భావన ప్రజల్లో ఉంటుంది సహజంగా. అది ఒక సున్నితమైన అంశంగా తయారైంది. సైకలాజికల్ గా సెంటిమెంటల్ వాల్యూ ఉంది, అలాగే ఎమోషనల్ వాల్యూ కూడా ఉంటుంది. బట్ ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాల సహాయం అందుతుందా లేదనే విషయాలు పరిశీలించిన తర్వాత, అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి సహాయం చూసిన తర్వాత పేరు ఇచ్చారా లేదా అనే దానికంటే మనకు ఆర్థిక సహకారం ఎంత వచ్చిందనేది ప్రజలు చివరిగా గమనిస్తారు. ధన్యవాదాలండి. మొత్తానికి ప్రత్యేక హోదానా లేకపోతే ప్రత్యేక హోదా స్థాయిలో ఏ రకంగా ప్రయోజనాలు కలుగుతాయో ఆ స్థాయిలోనే ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు కేంద్రం సమకూరుస్తుందన్న అభిప్రాయాన్ని హరిబాబు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజలంతా కూడా ఈ ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ప్రత్యేక హోదా వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, లేకపోతే అదే స్థాయిలో ఇప్పుడు ఇచ్చిన ప్యాకేజీ వల్ల కూడా అదే స్థాయిలో మాకు ప్రయోజనం కలిగిందన్న భావన కలగటం తథ్యమని ఆయన భావిస్తున్నారు.
తెలుగుదేశం ఎంపీలు కూడా జైట్లీ కామెంట్లు స్పెషల్ ప్యాకేజ్ దిశగానే ఉన్నాయని అంటున్నారు. హోదాపై తమ డిమాండ్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గబోమంటూనే ఆర్థిక ప్యాకేజీల అవసరం కూడా ఉందన్నారు ఎంపీ తోట నరసింహం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజల్లో ఒక రకమైనటువంటి ఇబ్బంది పరిస్థితి ఈ స్పెషల్ స్టేటస్ అనేది విధానం కానీ, లేదా స్పెషల్ ప్యాకేజెస్ కానీ, లేదా ఇతర అంశాలు, మరి రాజధాని నిర్మాణానికి కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, ఇలాగా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ సంబంధించినటువంటి సమస్యలతో ఉన్నాం. మరి మమ్మల్ని గట్టెక్కించాలి, స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, స్పెషల్ ప్యాకేజెస్ ఇవ్వాలి అనే విధానంతో మేము తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడడం జరిగింది. మరి ఆఖరికి అరుణ్ జైట్లీ గారు రిప్లై ఇవ్వడం, ప్రధానమంత్రి గారు కూడా మరి మాట్లాడడం కూడా జరిగింది. ఈరోజు మరి అరుణ్ జైట్లీ గారి యొక్క రిప్లై ఆధారంగా తీసుకుంటే మరి అన్ని రాష్ట్రాలకి మరి చెప్తున్న నేపథ్యంలో మరి మేమేదైతే కొన్ని సూచనలు చేశామో దానికి మరి ఈరోజు మా సభ్యులు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీ మురళీమోహన్ గారు మరి ఒక ప్రశ్న కూడా తలెత్తడం జరిగింది. ఆయన యొక్క రిప్లైలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఆ డిఫిసిట్ స్థానాన్ని భర్తీ చేయవలసిన అవసరత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఏదైతే ఆర్థిక లోటు ఏదైతే ఉందో ఆ లోటుని పూర్తి చేయాలి. మీరు స్పెషల్ ప్యాకేజెస్, స్పెషల్ స్టేటస్ అనే విధానంతో ఆంధ్రప్రదేశ్ని గట్టెక్కించాలనే విధానంతో ఈ జీఎస్టీ బిల్లు ద్వారా ఎంచేదంటే ఈ రాష్ట్రానికి జీఎస్టీ బిల్లు ఉపయోగకరమా, లాభమా, నష్టం అనేది ఏదైతే ప్రశ్న ఉందో ఆ ప్రశ్నని మీరు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఇటువంటి లోటుని పూర్తి చేస్తేనే ఈ జీఎస్టీ వచ్చిన దానికి ఆంధ్రప్రదేశ్కి లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉండదని మేము కోరాం. వారిని కూడా సమాధానంలో ఆంధ్రప్రదేశ్ ఏదైతే చెప్పడం జరిగిందో ఆంధ్రప్రదేశ్ పరంగా తప్పనిసరిగా మేము ప్రత్యేక ప్యాకేజెస్ కానీ అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ ఆదుకుంటాం అనేటువంటి విధానంతో ఆయన సమాధానం కూడా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇచ్చే విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఎట్టి బదులు కేంద్ర ప్రభుత్వం వెనుకాడదు అన్న మాట ప్రకారమే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆ ప్యాకేజెస్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ పరంగా తీసుకుంటే మరి మా యొక్క సహకారం తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పటికే దాని మీద ఎక్సర్సైజ్ చేశాం, అవన్నీ కూడా రెడీ అవుతున్నాయి. త్వరలోనే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ప్రకటిస్తాను కూడా ఆయన చెప్పడం జరిగింది.